జనరల్గా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో మీ డైరెక్టర్ సత్యరాజ్తో సహా హీరో అయిపోదామని ఇండస్ట్రీకి వస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆ గోల్ ఎక్కువ ఉంటుంది, చాలా తక్కువ మంది మిగతా ఉంటుంది. సో అలా మీరు హీరో అవ్వాలని కోరిక మీకు ఎప్పుడు కలిగింది, ఎలా కలిగింది, ఎవరు ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ అంటే బేసికల్గా మాది ఈస్ట్ గోదావరి అమలాపురం, మీకు తెలిసే ఉండొచ్చు. అక్కడ ప్రతి ఒక్కరికి సినిమా ఇన్ఫ్లుయెన్స్ పడుతూనే ఉంటుంది, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో బేసికల్గా మేము అందరూ ఫిల్మీ లవర్స్ అండి. సో అందరి మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. అలాగే నేను కూడా అక్కడి నుంచి వచ్చినాను కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి యాక్టర్ అవ్వాలని కోరిక బాగా ఉంటుంది. ఆబ్వియస్లీ అమలాపురం అంటే చిరంజీవి గారు తెలియదే ఉంది. సో చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తోనే ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీకి రావాలనుకుంటారు. సో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే మీ జనరల్గా మన ఇంట్లో మన తాతయ్యల దగ్గర నుంచి లేకపోతే ఫాదర్ ఎవరైనా ఇండస్ట్రీలో ఉన్న ఇండస్ట్రీ రావడం చాలా ఈజీ, బయట వాళ్ళు రావడం అనేది చాలా రేరు, చాలా వేరే. ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఏ సపోర్ట్ లేకుండా వచ్చి మెగాస్టార్ అయ్యారు. అలాగే రవితేజ కూడా మీ పేరు మీరు పెట్టుకున్నారు కదా రవితేజ, ఆయన కూడా అలాగా చాలా చిన్న స్థాయి నుంచి ఇండివిజువల్గా ఎదుగుతూ ఇప్పుడు మాస్ మహారాజా రవితేజగా ఆయన పేరు ఉంటారు. సో ఆ కోరిక ఉండొచ్చు, కానీ అది తీరడం అనేది చాలా రేరు, చాలా జరగడం కూడా. మన ఇంట్లో ఎంకరేజ్మెంట్ కూడా ఉండదు. విచిత్రంగా మీ మదర్ ఈ సినిమా పోటీస్ రావడం, అదే మీ మదర్ పోటీస్ రావడం, సో దాని గురించి పర్టికులర్గా మీరే అన్నారు కదండి, ఎటువంటి బ్యాకింగ్ లేకపోతే నిలబడటం చాలా కష్టం. అసలు సినిమా కంప్లీట్ చేయడం అనేది చాలా కష్టం. లైక్ కామన్ ఆడియన్స్లు అంటే నేను కామన్ ఆడియన్స్ లాగే వచ్చాను, నేను కూడా సినిమా చేయాలని. అసలు సినిమా కంప్లీట్ చేసి అది రిలీజ్ వరకు తీసుకురావాలంటే అది ఇంకా కష్టం. సో అలాంటి సిచ్యువేషన్లో మాకు ముత్యాల రామదాస్ గారు కనబడటం, ఆయన హెల్ప్ చేయటం, సో రిలీజ్ వరకు ఆయన తీసుకురావటం, ఇదంతా నిజంగా ఎవరో ఒకరు బ్యాకింగ్ లేకపోతే సినిమా రిలీజ్ చేయడం అనేది చాలా కష్టం అండి. సో అతని ద్వారా మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ముత్యాల రామదాస్ గారు అందించే సహకారం గురించి, ముత్యాల రామదాస్ గారి గురించి యాక్చువల్గా ఆయన కూడా మా గోదావరి జిల్లాకి సంబంధించిన వాళ్ళే. సో అతను మోస్ట్లీ ఎవరు వచ్చినా సరే అతని వరకు అతను సహాయం చేయడానికి చూస్తారు. సో పర్టికులర్గా మేము మా టీం నచ్చి ఆయనకి మా మూవీ అది మాది మొత్తం స్టోరీ అంతా విని, సో ఓకే బాగానే చేశారు, సో వీళ్ళని ప్రోత్సహిస్తే నిలబడే అవకాశం ఉండొచ్చేమో అని చెప్పి ఆయన ఒక స్టెప్ ముందుకు తీసుకుని మాకు సపోర్ట్ చేయడం జరిగిందండి.